ఈరోజు ఒక వాక్యాన్ని చూసి మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం. అందరూ బైబిల్ ఇంటికి తీసుకోవడానికి ఇష్టపడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుదును అంటున్నాడు. సొలొమోను రాసిన గ్రంథంలో, సామెతల గ్రంథంలో అన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా జరిగినవే రాశాడు. దేవుని భయంకరంగా ఉండాల్సినవన్నీ రాశాడు. అతిక్రమమును ఒప్పుకోవాలంట. అవి దాచిపెట్టువాడు ఎలా వర్తిల్లుతాడు? దేవుడు చూడటం లేదా? నేను చూస్తున్నాడు కదా. నువ్వెక్కడ దాచిపెడతావు? మనం దాచిపెట్టలేను కదా. పిల్లి పాలు తాగుతా పాలు తల తీసుకెళ్ళి మొత్తలో పెడితే అది స్తోత్రలేదు అనుకుంటే, దేవుడు అన్నీ చూస్తున్నవాడు, చూసేవాడు, అన్నీ కనిపెట్టుకోండి. మీరు అతిక్రమం చేశారు అని అంటాను. మనం ఒప్పుకోవటం. వాళ్ళు చేయలేదా? నేను చేస్తే వచ్చిందా? వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు. ఎవరికి తగిన తీర్పు వాడదే. నీ తీర్పు నీదే, నా తీర్పు నాది. ఎవరి తీర్పు వాడదే. నువ్వెందుకు అతిక్రమం చేయాలి? నేనెందుకు అతిక్రమం చేయాలి? అతిక్రమం చేసిన వాడు వర్ధిల్లడంట. మన కుటుంబాలు కూడా ఎప్పుడూ కూడా సర్వనాశనానికి దారి తీస్తే, అది ఎరుకో నుంచి ఎరుషలేము నుంచి ఎరుకోకి దిగొచ్చిన లాగా ఉండిపోతాము. ఎంతవరకు భక్తిలో దిగజారిపోతామే కానీ పైకి ఎక్కలేము. భక్తిలో మోకాళ్ళ జీవితం అసలే రాదు, ప్రార్థన అసలే రాదు, బైబిల్ చదవటం అసలే రాదు. మనం అతిక్రమం చేస్తాం. దేవుని ఎదుట మనం ఎప్పుడూ కూడా దానిని విడిచిపెట్టి ఒప్పుకోవాలి. అయ్యా, ఇక మీదట జరిగింది ఏదో జరిగింది, ఇక మీదట నేను ఆ తప్పు చేయనయ్యా. శ్రమ ఏదైనా స్త్రీని చెప్పినట్టు చెప్పాలి. వ్యభిచారం చేసి పట్టుబడిన స్త్రీ కూడా అలాగే పరిస్థితి. అమ్మా, నీ మీద ఎవరో రాయి లేదంటే, లేదు ప్రభు, అమ్మాయి ఇక వెళ్ళి నువ్వు పాపం చేయకు అని అమ్మాని సంబోధించి చక్కగా పంపించారు. ఆమె వెళ్ళి ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగారు, వారి జీవితాలు మార్చుకోగలిగారు. మనం ఏ స్థితిలో ఉంటున్నాం? నేను తెల్లబట్టలు వేసుకుని నేను పరిశుద్ధుడు కాదు కదా. దేవుని ఎదుట మన పరిశుద్ధులని ఆయన అనాలి. మనం అనగలిగితేనే పరిశుద్ధంగా మారగలం. ఆయన అనుకున్న నాయకుని నేనే పరిశుద్ధుడు, నేనే గొప్పవాడు, అన్నీ నాకే తెలుసు అంటే నేను ఎంతవరకు సభావాలి? నీకైనా ఎంతవరకు సభలు? ఒక్కసారి నేను నేను పరిశోధించు. అతిక్రమంలో దాచిపెట్టుకోడు వర్ధిల్లడంటే, దాన్ని అడిచిపెట్టి ఒప్పుకొని దేవుని ఎదుట అయ్యా నీ చిత్తం నాకు బయలుపరుస్తాయని ఎవరైతే మనం తీర్మానం చేసుకుంటామో వారు దేవుని రాజ్యానికి వచ్చిన. అదే కీర్తన గ్రంథము 51వ కీర్తన 7వ వచనం. నేను పవిత్రుడు అవినట్లు, నేను అపవిత్రుడు అవినట్లు ఇస్సోపు నా పాపమును పరిహరించు. హిమము కంటే నన్ను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగును అంటున్నాడు దావీదు. ఏంటంట? నేను పవిత్రుడు అవినట్లు అంటే అంతవరకు పాపం చేశాడు? చేయలేదు కదా. నేను పవిత్రుడు అవినట్లు నన్ను ఇస్సోపుతో నన్ను తెల్లగా కడిగి. ఇస్సోపు అంటే తెల్లగా దగదగ మెరిసిపోయేటట్టు కడగమంటున్నాడు దావీదు. నీవీకు నాకు ఆ జీవితం ఉండదు. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోండి. అయ్యా, అతిక్రమంలో నేను దాచిపెట్టినయ్యా, నేను ఇక మీదట పాపం చేయనయ్యా, నీ సన్నిధిలో కడువై భక్తులు పడి కూడుకొని నీ సన్నిధి కనిపెట్టుకొని ఉంటానయ్యా ఒక తీర్మానం చేయి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు అంటే కడగడానికి సిద్ధము. మనం అలాంటి స్థితిలో ఉంటున్నాము. ఒకసారి నేను ఒకసారి పరిశీలన చేసుకున్నాం. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లకుండా ఉన్నట్లు మనం ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని అన్ని విడిచిపెడితే ఆయన కనికరం పొందుకోగలం. అలాంటి స్థితిగతిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. అదే 51వ కీర్తన 11వ వచనం కూడా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకపోయాయి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకపోయి దావీదే అంటున్నాడు. నీ పరిశుద్ధాత్మని నాలో నుంచి తీసివేసి నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయబాకయ్యా. ఆయన ఎంత రాజయ్యుని కూడా ఎంత మౌనం వహించి తగ్గింపు జీవితం ఉన్నాడో ఒకసారి మనం పరిశోధించుకుంటాం.
మన హృదయాన్ని పరిశోధించి అతిక్రమమును దాచిపెట్టకుండా ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన కనికరమును పొందుకునే వారంగా ఉండాలి. యమము కంటే నన్ను తెల్లగా కడుకంటే నిన్ను కడిగేవాడుగా రావాలి. అలాంటి స్థితిగతులు నిన్ను నన్ను చూడాలంటే నీ సన్నిధి నిండి నన్ను తోసివేయబాకయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయబాకయ్యా అని మనం ఎప్పుడైనా ఒక తీర్మానం చేసి అడగగలిగితే దేవుడి మెండైన దేవుని పొందుకోగలుగుతాం. అదే కీర్తనలో 92వ కీర్తన 11వ వచనం చదువుతాం. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురంటున్నారు. దేవుని ఆలయమే మనకు శరణం, దేవుని ఆలయమే మనకు దిక్కని మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా నాటబడిన వారి వల్ల ఒలివల మొక్కల వల్ల ఉండి ఆయన మనం చేసిన అతిక్రమములన్నీ అక్కడ ఒప్పుకుంటే దేవుడు పరలోకమందు నుండి చూసి ఈయన ప్రియ కుమారుడు, ఇతడి మీద ఏ దోషం లేదు అని సమరయ సైదును అక్కడ హింసాలు చేపట్టుబడి ముసిరిని ఎలా కరుణించాడో నిన్ను నన్ను కూడా అలా కరుణిస్తానికి ఆశపడుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా అతిక్రమం చేశావా? దేవుని ఎదుట ఒప్పుకో. నన్ను సోచలేదు, నేను చేసి వచ్చేసానులే, ఇక మీదట ఏది జరగదులే, నాకేమి కీడు రాదులే, నా కుటుంబానికి ఏ శాపం రాదులే అనుకుంటున్నావేమో. అది దేవుని ఎదుట మనం ఎప్పుడూ కూడా నిర్దోషులుగానే కనబడతామే తప్ప దోషులుగానే ఉంటాం కానీ నిర్దోషులుగా ఉంటామని దేవుడి లేఖనాలు తెలియపరుస్తుంది. నా అతిక్రమములు ఒప్పుకుంటానయ్యా, వాటిని విడిచి ఒప్పుకున్న వాడే కనికరం పొందుతాడని విశ్వాసంతో నా పాపమును కడుక్కుంటానయ్యా, నన్ను తెల్లగా ఉంచే కృపను నాకు దయచేయమని ఎవరైనా తీర్మానం చేస్తే నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయబాకయ్యా, నీ పరిశుద్ధాత్మ నా మీద ఉంచమని ఒక తీర్మానం చేసుకొని ఆయన ఎదుట ఒప్పుకుందాం. కీర్తన 94వ కీర్తన 12వ వచనం. యెహోవా నీవు శిక్షించేవాడు, నీ ధర్మశాస్త్రాలను బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు అంటున్నాడు. అయ్యా, నువ్వు శిక్షకు శిక్ష ఉంటుంది, మంచికి మంచి ఉంటుంది, ప్రేమకు ప్రేమ పంచిపెట్టేవాడు, నువ్వు కనికరం గలవాడు, జాలి చూపించేవాడు. మా మీద ఏ శిక్ష నీది లేక అయ్యా, ఇక మీదటేదో జరిగిపోయింది, నీ సన్నిధిలో మా అతిక్రమలు ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా, మా మీద కనికరించయ్యా, మా కుటుంబాలు దీవించబడాలయ్యా, మా రక్త సంబంధం దీవించబడాలి. మేమందరం కూడా రేపు నుంచి రాజ్యంలో మేమందరం కనబడే కృపను మాకు దయచేయాలి. మా ఇరుగు పొరుగు వారందరం కూడా మేము ఏదైనా మార్గంలో మా సాక్షి జీవితం కాపాడుకుంటాం అని ఒక తీర్మానం చేసుకున్న బిడ్డలందరూ కూడా రేపు ఆయన అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు కనుక ఆయనను విడిచిపెట్టి కనికరం పొందుకుందాం. అయ్యా, నీవు నన్ను బోధించావంటున్నావు, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నాకు బోధించేవాడు ధన్యుడు అంటున్నావు. నీ ధర్మశాస్త్రాన్ని నేను తోచా తప్పకుండా పాటిస్తానని ఎవరైనా తీర్మానం చేసుకుని అట్టి కృప మనందరికీ దయచేయాలని నా ప్రభువు రక్షకుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.